అందరికీ నమస్కారం అండి. ఎంతో టేస్టీగా మసాలాలు లేవు, చక్కగా ఆరోగ్యకరమైనటువంటి పచ్చి బఠానీ కూర వండుకుందామండి. మరి పచ్చి బఠానీ కాయలు పట్టుకొచ్చి వాటిని ముందు చక్కగా గింజలన్నిటిని కూడా ఒలిసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఈ పచ్చి బఠానీ కాయలు కాయలు తెచ్చుకొని మనం గింజలు తీసుకుని వండుకుంటే గింజలు చాలా రుచిగా ఉంటాయి. మనం చాలాసార్లు గింజలు నానబెట్టుకొని వండుకుంటాం. ఈసారి ఇవి చీప్గా వస్తున్నాయి కదా, సీజన్ కదా అని కాయలు పట్టుకొచ్చాను. ఆనియన్స్ కట్ చేస్తున్నానండి. అలాగే 2 టమాటాలు కోసుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా కోస్తున్నాను. చాలాసార్లు ఏమనుకుంటామంటే మనం అన్ని కూరల్లోనికి మసాలాలు వేసి వండుకుంటే టేస్టీగా ఉంటుంది కూర అనుకుంటాం. కానీ మసాలాలు లేకుండా వెజిటేబుల్స్ ఒరిజినల్గా వండుకొని తింటే ఆ రుచి చాలా బాగుంటుందండి. నేను అందుకనే ఈసారి పచ్చి బఠానీ గింజల్లోనికి మసాలా వేయకుండా నార్మల్గా వండుతున్నానండి. కూర అయితే చాలా బాగుందండి. రైస్లోనికి వేసుకొని తిన్నాము, అలాగే చపాతీలోనికి కూడా వేసుకొని తిన్నామండి. చాలా బాగుంది. మరి ముందుగా ఆయిల్ వేసుకొని అందులోనికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గబెట్టానండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గిపోయిన తర్వాత చిన్నగా కోసుకున్నటువంటి పండినటువంటి టమాటాలండి. పండిన టమాటాలు 2 పెద్దవి కూడా వేసుకున్నానండి. ఇవి కూడా నూనెలో చక్కగా మెత్తగా మగ్గిపోయినాయండి. ఇలా మగ్గిపోయిన తర్వాత పక్కన పెట్టుకుని ఉంచినటువంటి ఈ పచ్చి బఠానీ గింజలను కూడా వేసేసి ఒక్కసారి నూనెలో బాగా కలిసేదాకా కలిపి మంట తగ్గించుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడికించానండి. ఇలా ఉడికించినప్పుడు ఈ కాయల్లోంచి ఏరినటువంటి గింజలు కదా అండి, దెబ్బకి ఒక్క సెగకే ఇవి బాగా చక్కగా ఉడికిపోయినాయండి. మెత్తగా భలే ఆశ్చర్యం అనిపించింది. భలే మగ్గిపోయినాయి. మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు చేసే లైక్ అనేది నా వీడియోని ముందుకి ప్రమోట్ చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయమని కోరుతున్నానండి. పచ్చి బఠానీ గింజల్ని కొంచెం సేపు ఉడికించిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి. దీనిలోనికి కొంచెంగా కారం, ఉప్పు, పసుపు వేసుకున్నానండి. వేసుకొని మరొకసారి చక్కగా కూర అంతా కలిపానండి. ఆల్రెడీ ఇది పచ్చి బఠానీ గింజలు, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కూడా బాగా ఆయిల్లో మగ్గిపోయినాయి. ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం వాటర్ వేసి ఉడికించాను. కొంచెం కరివేపాకు కూడా వేసానండి. కూరను మూత పెట్టి కొంచెంసేపు మగ్గబెట్టాను. కూర అయిపోయిందండి. ఎంతో రుచికరమైనటువంటి కూర. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. మరి ఏ మసాలాలు వేసి వండుకోవాలి, ఏ వెజిటేబుల్స్ వేసుకొని వండుకోవాలి అనే ఆలోచన ఏమీ అవసరం లేదండి. ఓన్లీ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఉంటే సరిపోద్ది. హ్యాపీగా ఈ యొక్క కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ అన్నమాట. టేస్టీ కర్రీ. మరి బ్యాచులర్స్కి, సింపుల్ పేరెంట్స్కి అందరికీ కూడా ఈ యొక్క కర్రీ త్వరగా ప్రిపేర్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కర్రీని ఇంట్లో వండండి, ట్రై చేయండి. ఎంతో టేస్టీ ఈజీగా వండుకునేటటువంటి బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, వేడి అన్నంలోనికి వేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది. టేస్టీ బఠానీ కర్రీ చపాతీల్లోకి వేసుకొని తింటే అదిరిపోద్దండి. మరి ఇంకా ప్రతిరోజు కూడా ఈ బఠానీ కూర వండుకొని తినాలి అని మనసుకు అనిపిస్తుంది అన్నమాట. అంత టేస్టీ కర్రీ. ఇక బద్ధకం దేనికి లేకుండా ఈజీగా వండుకునేటటువంటి కర్రీ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఇళ్ళల్లో ట్రై చేయండి. కర్రీ ఎలా ఉంటుందో ఏంటో కామెంట్ చేసి చెప్పండి. దయతో మరి కామెంట్ చేయండి. నా ఛానల్ చూసినందుకు
మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేసి తెలియపరచగలరు. మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలండి.